సంఖ్య తగ్గిస్తున్నాం పోతే అని దుష్ప్రచారం చేయడంలో అర్థం లేదు. ఇప్పుడు వాళ్ళు ఎలాగో దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళు ఎన్ని మంచి పనులు చేసినా కూడా మంచి మీరు చేస్తున్నారని చెప్పరు. వాళ్ళకి ఎంతసేపటికి అధికారం కోల్పోయామనే దుఃఖ తప్పితే రాష్ట్ర ప్రభుత్వం చేసే అసలు వచ్చి 8 నెలలు అయింది. ఈ 8 నెలల్లో బ్రహ్మాండంగా అద్భుతంగా పరుగులు పెట్టిస్తున్నాం అడ్మినిస్ట్రేషన్. పోతే కూటమి ప్రభుత్వం అద్భుతంగా చేస్తుందని చెప్పి ఇతర రాష్ట్రాల కూడా అంటున్నారు. ఇతర రాష్ట్రాలకు పోతే వాళ్ళు ఏమంటున్నారో అర్థమవుతుంది. అదే విధంగా విదేశాల్లో ఉండే తెలుగు వాళ్ళు ఫోన్ లో మాట్లాడినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అసలుకి ఒక పాయింట్ చెప్పండి అండి. నిన్న చంద్రబాబు గారు ఒక రకమైనటువంటి ఆవేదనని వ్యక్తపరిచారు. వివేకానంద హత్య కేసులో నా చేతిలో కత్తి పెట్టి నేను పొడిసేశానని చెప్పి రాసేశాను. ఈ రోజు వరకు లీగల్ గా మీరు చర్యలు తీసుకున్నారా? ఇంత బాధించింది కదా అంశం. అది ఎన్నికల సమయం అయింది. ఆ ఎన్నికల సమయం ఇప్పుడండి ఇప్పుడు 9 నెలలు అయింది. అవును, వివేకానంద రెడ్డి అది సిబిఐ దర్యాప్తు చేస్తుంది. పోతే కోర్టులో ఉన్నాయి. పోతే అవన్నీ చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎవరు చేశారనేది కనిపెడతారు. మీ మీద నిందలేసిన విషయంలో మీరు పోరాడారా? పోరాటం చేయడం అంటే అది రోజు నిత్యం సభలు సమావేశాలు పెట్టి చేయాలంటే అది వీలయ్యే పని కాదు. ఈ రోజు అక్షరాస్యుల సంఖ్య పెరిగారు, పేపర్లు చదువుతున్నారు, సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు, ఎలక్ట్రానిక్ మీడియా ఫాలో అవుతున్నారు. జనం అంత పిచ్చివాళ్ళు అయితే నిన్న మనకెందుకు అంత వాళ్ళు అవన్నీ అర్థం చేసుకునే కదా మనకంత అఖండ విజయాన్ని కట్టబెట్టింది. నిశ్శబ్ద విప్లవం వచ్చింది. పోతే జనం అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. మనం చెప్పినంత మాత్రాన మనం తప్పు చేసి సమర్థించుకోవాలంటే